మంది బాగున్నారు కదా మనమే చెప్తాం కదా మనమే ఆగుతాం మనల్ని आफ्टर माय प्रमोशन तो पड़ी तो लास्ट टाइम తిరుకోల కపీంద్ర స్వామి స్థానాచార్య ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు రంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం దివ్యాలయాగ్ర విలసత్ మురవీరి చక్రం శ్రీరుషోపరి స్ఫురదగ్రం నృసింహవక్త్రం బద్ధాంజలీకృత మహీయ గదా విశేషం శ్రీకొండగట్టు హనుమంతమహం శ్రితోస్మి తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హనుమతి విజయోత్సవాలు వీటిడే చిన్న జయంతి ఉత్సవాలు అంటారు మహావైభవంగా ప్రారంభించబడ్డాయి. నిన్న సాయంకాలం మేరలో ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని మాలా విరమణ మండపంలో శోభాయాత్రగా తీసుకువెళ్లి అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. నిన్నటి నుండి కూడా మాలా విరమణ మండపంలోనే చేస్తున్నారు. ఈ రోజు ఉదయం స్వామివారికి బలపంచామృత అభిషేకం సహస్రనామ అర్చన కూడా చేయడం జరిగింది. తమలపాకులతో నాగబెల్లి దళార్చన చేయడం జరిగింది. రేపటి రోజున హనుమతి విజయోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి చంద్రాలంకరణ బలపంచామృత అభిషేకం పట్టు వస్త్రాలంకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి అరటి పళ్ళతో స్వామివారికి అలంకారం చేస్తారు. రేపు ఎవరైతే మాల ధారణ చేస్తారో మే 12వ తారీఖున జరిగేటువంటి పెద్ద హనుమాన్ జయంతికి సరిగ్గా మండల దీక్ష అవుతుంది. అయితే భక్తులందరూ కూడా వేడి ఎండతాపం వల్ల చిన్న జయంతికి పెద్ద జయంతికి కూడా లక్షలాది మంది హనుమాన్ దీక్ష స్వాములు వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేస్తున్నారు. వారి కోసమని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని భగవంతుడు ఆంజనేయ స్వామి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ రోజు నుంచి అనగా 1/4/2026 నుండి 3/4/2026 వరకు ఘనంగా జరుగుతాయి. ఇటు యొక్క ఉత్సవాలకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని శాఖల వారు సమన్వయంతో ఈ యొక్క ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇటు యొక్క పూర్తి ఏర్పాట్లు కూడాను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు అన్ని కూడాను ఏర్పాట్లు పూర్తి చేశాం. స్వామివారు దీక్ష తీసుకున్నటువంటి భక్తులు వచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దీక్ష విరమణ చేసి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి ప్రసాదం కానీ, మంచినీటి వసతి కానీ, శానిటేషన్ కానీ, కింద ఫుట్ మ్యాట్ కానీ, తర్వాత చలో పందిళ్ళు కానీ వేయడం జరిగింది. అనుకోకుండా గాలివానకి ఒక చలో పందిరి ఉరగడం జరిగింది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు, భక్తులకు ఎలాంటి ఇంజూరీ జరగలేదు. వెంటనే మళ్ళా మా డిఈ గారిని, మా సిబ్బందిని అందరినీ పంపించి వాటిని సరి చేయడం జరుగుతుంది. ఇంకొక గంట సేపట్లో అది కూడాను కరెక్ట్గా మేము చేసి పెడతాం. కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎవరికి ఇంజూరీ జరగలేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు. అన్నీ కూడా షార్ట్ టైంలో కూడా అన్ని పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాం. మేము అన్నీ కూడా శాయశక్తుల ప్రయత్నం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. కాబట్టి స్వామివారి దీక్షాపరులు ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుంటున్నాను.